ఎన్ని రోజుల నుంచో వద్దాం వద్దాం అనుకుంటే ఈరోజు అయింది. దేనికైనా టైం రావాలంటారు కదా, జూడియోకి రావడానికి టైం ఈరోజు అయింది. నెయిల్ పాలిషెస్ అయితే ఎంత సూపర్ ఉన్నాయి, ఒక్కొక్కటి అయితే కలర్స్ సూపర్ ఉన్నాయి. ఆడవాళ్ళం ఏం కొనుక్కుంటాం, చెప్పులు, నెయిల్ పాలిష్ ఇవే కదా. బట్టలు కూడా అనుకోండి, చెప్పులు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఆఫర్ రేటు 150 అండి. ఇవన్నీ 150. వీటి మీద నంబర్స్ వేశారు, మనకు కావాల్సిన సైజ్ నెంబర్స్ అన్నట్టు. చూసారా, మళ్ళీ మనకి ఇష్టమైన నెయిల్ పాలిష్ అన్ని రంగులు ఇక్కడే ఉన్నాయి. ఇది వచ్చి లిప్ బామ్. ఇట్లా చూడడం ఇదే ఫస్ట్. నాకు తెలియని ఎన్నో వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి. ఇది టీ షర్ట్, చాలా బాగుంది, కలర్ నాకు బాగా నచ్చింది. టీ షర్ట్లన్నీ 150తోనే స్టార్ట్ అండి. ఆఫర్ రేట్ అంట ఇది. మీరు ఇక్కడికి వచ్చి చూడండి, చాలా బాగా వెరైటీస్ ఉన్నాయి. చెప్పులు కానీ టాపులు కానీ చాలా ఉన్నాయి. ఈ చెప్పులు వచ్చి 300 అంట. మామూలుగా అయితే 500, 600 ఉంటాయంట, ఇప్పుడు 300. షూస్ కలర్ బాగున్నాయి కదా. అటొచ్చి మళ్ళీ నెయిల్ పాలిష్ దగ్గరికే వచ్చామండి మనం. మనని మాత్రం నెయిల్ పాలిష్ షీట్స్ పెడతలేదు. టీ షర్ట్స్ అన్నీ బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. జూడియో నుంచి అయితే ఇంటికి పోవాలి. మీరు కూడా ఒకసారి జూడియోకి రండి. ఇంటికి వచ్చాక వంట చేసుకోవాలి కదా, అందుకోసమని క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. క్యారెట్ అంతా పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకొని తురమాలి, అంతా తురిమి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొంచెం మెంతి వేస్తే బాగుంటుంది. అందుకోసమని కొంచెం మెంతి, ఇవన్నీ కొంచెం కొత్తిమీర కూడా. ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకొని, అందులో పోపు దినుసులు కూడా వేసుకోవాలి. అవి వేగాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మెంతి ఇవన్నీ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఆనియన్స్. మెంతి కొంచెం ఏ కర్రీలైనా వేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నింటిని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలో, వేరే గిన్నెలో పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో మనం క్యారెట్ తురిమింది ఉంది కదా, అది ఇందులో వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నట్టు. ఈ క్యారెట్ వేసిన దాని మీద మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొంచెం ఫ్రై చేసుకునే వాటికి కొంచెం మందం ఉండే గిన్నెలే తీసుకోవాలి. మనం మూత తీసి మళ్ళీ ఒకసారి కూడా కలుపుకుంటూ ఉండాలి. సరిపడా దీంట్లో ఉప్పు వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు వేసినాం కదా, వెండుకారం వేయని అవసరం లేదు. ఇక కర్రీ ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు చెప్పండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్యారెట్ ఫ్రై అయినాక మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అవన్నీ ఉన్నాయి కదా పోపువి, అవి ఇందులో వేసి కలిపేసుకోవాలి. కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 1/2 నిమిషం అట్లా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చి దించేయడమే.